కడప జిల్లా ప్రొద్దుటూరులో కౌన్సిల్ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చైర్పర్సన్ లక్ష్మీదేవి అనుమతి లేకుండా సీసీ ఓబులేష్ను అయితే మరో సెక్షన్ను మార్చిన మున్సిపల్ కమిషనర్ అయితే రవిచంద్ర రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ అనుమతి లేకుండా సిబ్బంది మార్పులు ఎలా చేస్తారంటూ కమిషనర్ను ప్రశ్నించారు. తన పరిధిలోని సిబ్బందిని ఏ సెక్షన్ కైనా మార్చే అధికారం తనకుందని కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో చైర్పర్సన్, వైసీపీ సభ్యులు, కమిషనర్ మధ్య వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వాదం మధ్య కమిషనర్ సమావేశం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ వ్యవహారంలో భాగంగా పోలీసులు రంగంలోకి దిగడంతో కమిషనర్తో పాటు అధికారులు, ఎమ్మెల్యే, టీడీపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి నిష్క్రమించారు. చైర్మన్ అయితే సీసీ ఓబులేషు తనకైతే తెలియకుండా కౌన్సిల్ అజెండా సిద్ధం చేసి సభ్యులకు పంపిణీ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో అనంతపురం రీజనల్ ఆర్టీకి నివేదిక ఇచ్చినట్లు కూడా కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు. కమిషనర్ గారు